ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అన్యాయంగా సంపాదించేవాళ్ళు, బలవంతంగా సంపాదించేవాళ్ళు, బెదిరించి సంపాదించేవాళ్ళు, ఇతరులను బాధించి పొట్ట నింపుకునేవాళ్ళు, పాకెట్లు నింపుకునేవాళ్ళు ఉన్నారా? వినండి. ఆకాను అన్యాయంగా సంపాదించి ఏదో సాధిద్దాము అనుకున్నాడు, కానీ ఆ సంపాదన తన ప్రాణం మీద తీసుకొచ్చింది. నువ్వు అసలైన క్రైస్తవుడు అయితే అన్యాయంగా సంపాదించే ప్రయత్నం చేయి మాకు. ఎందుకో తెలుసా? అది నీ ప్రాణం మీద తీసుకొస్తుంది. అన్యాయపు సంపాదన వల్ల నువ్వు సుఖపడేది ఏమీ లేదు, సంతోషాన్ని పంచగలిగింది ఏమీ లేదు, సౌఖ్యంగా జీవించగలిగింది ఏమీ లేదు. ఆకాను జీవించలేకపోయాడు. అబద్ధం చెప్పటం వల్ల అబ్రహాము తన కుటుంబానికి అవమానాన్ని తెచ్చుకున్నాడు, శ్రమను తెచ్చాడు. దేవునికి వ్యతిరేకంగా నడవడం వల్ల యోనా తాను శ్రమలో చిక్కుకున్నాడు, తన చుట్టూ ఉన్నవారిని పెను తుఫాన్లో ఇరికించేశాడు. అన్యాయంగా సంపాదించడం వల్ల ఆకాను తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన చుట్టూ ఉన్నవారికి అపజయాన్ని తీసుకొచ్చాడు. వివాహ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు సంసోను. మొదట తన ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత వాళ్ళని ఒప్పించినప్పుడు, అటువైపు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించినప్పుడు అనుకున్నాడు, మా పెళ్ళి ఘనంగా జరుగుతుంది. ఘనంగానే జరిగింది, పెళ్ళి ఘనంగానే జరిగింది. కానీ ఆ కుటుంబం మాత్రమే కట్టబడకుండా కొట్టుకుపోయింది. సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుని సాధించింది ఏమిటి అనగా, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అందులో నువ్వు వర్ధిల్లడం సాధ్యము కాదు. దేవునికి వ్యతిరేకంగా నడవడం వల్ల యోనా తాను శ్రమలో చిక్కుకున్నాడు, తన చుట్టూ ఉన్నవారిని పెను తుఫాన్లో ఇరికించేశాడు. అన్యాయంగా సంపాదించడం వల్ల ఆకాను తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన చుట్టూ ఉన్నవారికి అపజయాన్ని తీసుకొచ్చాడు. వివాహ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు సంసోను. ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా నిలబడి ఇశ్రాయేలులకు ఫిలిష్తీయుల పైన విజయాన్ని తీసుకురావడానికి దేవుడు సంసోనును సృష్టిస్తే, సంసోను వెళ్ళి ఫిలిష్తీయుల అమ్మాయినే ప్రేమించాడు. అది ఆ ప్రేమ కావచ్చు, ఆ వివాహం కావచ్చు, దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా విరుద్ధమైంది. దేవుని యొక్క చిత్తానికి విరుద్ధముగా నిర్ణయం తీసుకున్నాడు. వివాహ విషయంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుని అనుకున్నాడు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య ఎవరైనా? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ అబ్బాయి దేవుని చిత్తానికి వ్యతిరేకం, ఆ అబ్బాయి లేక ఆ అమ్మాయి కలిగి ఉన్న విశ్వాసం దేవుని చిత్తానికి వ్యతిరేకం. నువ్వు వేసుకుంటున్నటువంటి ఆ బంధము, పెనవేసుకుంటున్నటువంటి ఆ సంబంధము, నువ్వు నీ జీవితంలో ఉండనిస్తున్నటువంటి ఆ అక్రమ బంధము దేవునికి వ్యతిరేకం. అది ఏదైతే దేవునికి వ్యతిరేకమో ఆ వ్యతిరేకమైన దాన్ని నువ్వు చేయాలని ప్రయత్నం చేస్తే నువ్వు విజయం సాధించడం సాధ్యం కాదు. తన విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి ఫిలిష్తీయుల అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తెగించి ముందుకెళ్ళాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకం అది. అనుకున్నాడు, ఏమీ కాదు అనుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో సంతోషం ఉంది అనుకున్నాడు. ఆ కుటుంబం కలకాలం ఉంటుంది అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అవిశ్వాసిని ప్రేమించి బలవంతంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైంది తెలుసా అండి? ఆ ప్రేమ పెళ్లి కాస్త పెటాకులైపోయింది. సంసోను కుటుంబం విడిపోయింది. వాళ్ళిద్దరూ వేరైపోయారు. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే భార్య తనకు దూరం అయిపోయింది. తను అనుకున్నాడు, ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు తగిన వ్యక్తి. తను అనుకున్నాడు, ఆ అమ్మాయికి తన కోరికను వెల్లడించినప్పుడు ఆ అమ్మాయి కూడా ఓకే చెప్పినప్పుడు నా ప్రేమ ఫలించింది. మొదట తన ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోయినప్పటికీ తర్వాత వాళ్ళని ఒప్పించినప్పుడు, అటువైపు ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించినప్పుడు అనుకున్నాడు, మా పెళ్ళి ఘనంగా జరుగుతుంది. ఘనంగానే జరిగింది, పెళ్ళి ఘనంగానే జరిగింది. అని ఆ కుటుంబం మాత్రమే కట్టబడకుండా కొట్టుకుపోయింది. సంసోను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వివాహం చేసుకుని సాధించింది ఏమిటి అనగా, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఆత్మీయుడు అయినట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అందులో నువ్వు వర్ధిల్లడం సాధ్యము కాదు. నువ్వు ఆత్మీయుడు అయితే ఒక అబద్ధం మీద నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకున్నా, అబద్ధాన్ని ఆధారం చేసుకుని ఉద్యోగం చేద్దామన్నా, అబద్ధాన్నే ఆధారం చేసుకుని వ్యాపారం చేస్తున్నా, నీ బ్రతుకంతా అబద్ధాల మయమైపోయినా దానివల్ల నీకేదో వస్తుంది అనుకున్నా, దయచేసి వినండి. ఆ రోజు అబద్ధం ఆడాడు అబ్రహాము. ఏమని? నా భార్య కాదు, నా సహోదరి అని.
సరే, ఏం జరిగింది? ఫరో అబ్రహాముకి ఏమిచ్చాడో తెలుసా మీకు? గాడిదలు, ఎడ్లు, పశువులు, ఒంటెలు ఇచ్చాడండి. మరి అబ్రహాం ఎవరినిచ్చాడు? మాట్లాడండి. అబ్రహాం ఎవరినిచ్చాడు? తన భార్యనిచ్చాడు. ఫరో ఏమిచ్చాడు? గాడిదలనిచ్చాడు. అబ్రహాం ఏమిచ్చాడు? భార్యనిచ్చాడు. ఫరో ఏమిచ్చాడు? అర్థమవుతుంది ఏమైనా? మనం విలువైన వాటిని సైతానుకి ఇస్తే విలువ లేని వాటిని సైతాను మనకి అంటగట్టేస్తాడు.